ఈరోజు శుక్రవారం లలితా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని శుక్రవారం రోజు పఠించడం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఏ సమయాల్లో పఠిస్తే, ఎలాంటి విధి విధానాలు పాటిస్తూ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షితో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఏ సమయాల్లో పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలు, కొన్ని వేల రెట్లు అద్భుత ప్రయోజనాలు చేకూరతాయో వివరించాడు. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి సమయాలను పరిశీలిస్తే మొట్టమొదటి సమయం సంక్రమణ కాలం. అంటే ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దాన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. ఈ సంక్రమణం రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు చేకూరతాయి. అలాగే జన్మించినటువంటి తిథి, అంటే మీరు పుట్టిన తిథి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ తిథి ఉన్న రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయని కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే బ్రహ్మాండ పురాణం ప్రకారం విషువత్ కాలము అని ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఈ విషువత్ కాలము సంవత్సరానికి 2 రోజులు వస్తుంది. ప్రతి సంవత్సరంలో కూడా 2 రోజుల పాటు ఈ విషువత్ కాలం వస్తుంది. విషువత్ కాలం అంటే ఏంటంటే, ఏ రోజైతే పగలు రాత్రి సరిసమానంగా ఉంటాయో దాన్ని విషువత్ కాలం అంటారు. సంవత్సరానికి ఒకసారి 2 రోజులు వచ్చే ఈ విషువత్ కాలంలో లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయి. అలాగే తిథుల పరంగా నవమి తిథి, చతుర్దశి తిథి, పౌర్ణమి తిథి, ఈ తిథుల్లో గనక లలితా సహస్రనామం చదివితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చని కూడా బ్రహ్మాండ పురాణ వచనం. ఈ నవమి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో కూడా పౌర్ణమి రోజు చదివితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. పౌర్ణమి రోజు పున్నమి వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసి పంచోపచార పూజ చేసుకున్నాక పఠించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. లలితా అమ్మవారికి పంచోపచార పూజ అంటే చాలా ప్రీతిపాత్రం. పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి అంటూ అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో కీర్తిస్తాం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5ంటిని కూడా లలితా అమ్మవారికి సమర్పించి పున్నమి వెన్నెల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఈ 5 ఉపచారాలు సమర్పించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ముద్రలు వేస్తూ ఈ ఉపచారాలు సమర్పించి లలితా సహస్రం చదివితే అద్భుత ఫలితాలు చేకూరతాయని బ్రహ్మాండ పురాణ వచనం. మొట్టమొదట గంధం సమర్పించేటప్పుడు అమ్మవారికి చిటికెన వేలు మధ్యలో బొటనవేలు ఉంచి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటూ మంత్రం చదవాలి. అమ్మవారికి గంధం సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి పుష్పాలు సమర్పించేటప్పుడు చూపుడు వేలు బొటనవేలు మధ్యలో ఉంచి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటూ ముద్ర వేసి అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించేటప్పుడు ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అనే మంత్రాన్ని జపిస్తూ బొటనవేలు చూపుడు వేలు మధ్యలో ఉంచి ముద్ర అమ్మవారికి చూపించాలి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించేటప్పుడు బొటనవేలు మధ్యవేలి మధ్యలో ఉంచి ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అంటూ మంత్రం చదువుతూ అమ్మవారికి ముద్ర చూపించాలి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు బొటనవేలు ఉంగరం వేలు మధ్యలో ఉంచుతూ ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని మంత్రం చదవాలి. ఆ తర్వాత ఓం సం సర్వాత్మనే సకలోపచార పూజాం పరికల్పయామి అనే మంత్రం చదువుతూ ఆ తర్వాత లలితా సహస్రనామ స్తోత్రాన్ని పున్నమి వెన్నెలలో పఠించి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విశేషంగా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఇక బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఆఖరి విషయం ఏంటంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని సంవత్సరంలో వచ్చే అన్ని రోజులు కూడా శ్రద్ధతో పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజుల్లో చదవటంతో పాటుగా సంవత్సరంలో ఎప్పుడైనా అత్యంత భక్తి శ్రద్ధలతో చదివితే అప్పుడు తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుందని కూడా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.